హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మన చిన్న మినీ వ్లాగ్ వచ్చండి. జున్ను అయితే నేను షేర్ చేస్తున్నానండి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. మొన్నైతే నేను పోస్ట్ చేశాను కదండి, ఈ వీడియో కొంచెం లేట్ అయింది, సారీ. దానికైతే చాలా వ్యూస్ వచ్చినాయండి. ఎంతమందికి ఇష్టమో అనేది నాకు చాలా అర్థమైంది. అలానే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే మనం మిరియాలు, ఇలాచీ అనేది మనం చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇలా మిరియాలు అనేది వేయడం వల్ల వాతం అనేది ఉంటుంది కదండి ఈ పాలల్లో. అందువల్ల ఈ మిరియాలు వేయడం వల్ల వాతం అనేది ఉండకుండా చేయడానికి ఈ మిరియాలు అనేది, అలానే ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తారండి. తర్వాత మనం ఎంత పాలైతే తీసుకుంటున్నామో, ఒక గ్లాస్ పాలైతే నార్మల్ గ్లాస్ పాలు కూడా అలానే తీసుకోవాలండి. తర్వాత ఈ రెండు కలిసిన తర్వాత మిరియాలు, ఇలాచీ అనేది పొడి చేసుకునేది దాంట్లో కలిపేసుకోవాలి. తర్వాత మనం బెల్లం కూడా వేసుకుని మీ తీపి తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం కరిగేంత వరకు కలుపుకుని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టీమ్ లాగా ఉడకబెట్టుకోవాలండి. వాటర్ పోసి ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ పడుతుంది. హైలో పెడితే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ విధంగా జున్నది అనేది రెడీ అయిపోయిందండి. మీరు కంపల్సరీ పంచదారతో కాకుండా, కొన్ని ప్లేసెస్లో పంచదారతో చేస్తారు కదా, అలా కాకుండా ఈ విధంగా అయితే బెల్లంతో చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.